ప్రభునామంలో అందరికీ వందనాలండి. బాగున్నారు అందరూ? మరొకసారి ఈ రీతిన మీ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూడటము, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీకు ఈ రీతిన పరిచర్య చేసే ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా ప్రియమిత్రుడైన డేవిడ్కి, అలాగే సత్యప్రసాద్ గారికి, సన్యాసరావు పాస్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని చెప్పి పోస్టర్లో మీరు చూసుంటారు కదా. సో కుటుంబానికి సంబంధించినంత వరకు లేదా వివాహానికి సంబంధించి అది మొదలైనప్పటి నుంచి అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభం అనే దగ్గర నుంచి అందులో ఉన్న వివిధ అంశాలను వేరువేరు కోణాల్లో నుంచి ఈ 3 రోజుల పాటు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందులో ఈరోజు ఈ మొదటి సెషన్లో మొదటి అంశంగా వివాహము దేవుని ప్రణాళిక అనే విషయాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, మరొక సమయంలో ప్రభు ఈ రీతిన మేమందరము కూడి నీ లేఖనాలను, అందులోని సత్యాలను ప్రభు మేము ధ్యానించిన ఉంటుండగా మీరే కృప చూపించమని, మీరే మీ సంగతులను ప్రభు మాకు అర్థం చేయించమని, వాటిని మా జీవితాలకు మేము అన్వయించుకునేలా మీరు ఏ ఉద్దేశంతో వాటిని రాయించారో ఆ ఉద్దేశాలన్నీ మాలో పరిపూర్ణంగా నెరవేరేలా మీరే కృప చూపించమని, సహాయం చేయమని, అటుకు నీ దాసునైన నన్ను కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ మహిమార్థమై నన్ను వాడుకున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మానవాళికి అనుగ్రహించిన ఒక అందమైన అద్భుతమైన వరం లేదా బహుమానం, ఎ గిఫ్ట్ ఏంటంటే వివాహం, మ్యారేజ్. ఎందుకు ఇది అద్భుతమైంది? అట్లీస్ట్ ఒక కోణంలో ఎందుకు ఇది అద్భుతమైంది? ఎందుకంటే ఎటువంటి రక్త సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, చాలా కేసెస్లో అసలు ఒకరినొకరు అంతకుముందు తెలుసుకొని ఉండకపోవచ్చు, ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియకపోవచ్చు. అలాంటి ఒక ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని సంబంధాల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఆ స్త్రీ పురుషుల మధ్య ఒక బంధం ఏర్పడుతుందంటే, అన్ని రకాల రక్త సంబంధాలను అధిగమించేంత గాఢమైన ప్రేమ అనురాగాలు ఏర్పడుతున్నాయంటే ఖచ్చితంగా అది సహజాతీతంగా దేవుడే చేస్తున్నటువంటి ఒక గొప్ప అద్భుతం. అది మనుషులు అనుకుంటే జరిగేది కాదు, మనుషులు అనుకున్నది కూడా కాదు. చాలామంది భక్తులు ఈ మాట చెప్తుండగా మీరు వినుండొచ్చు, బైబిల్ గ్రంథం వివాహంతో ప్రారంభమై వివాహంతోనే ముగుస్తుంది అని కదా. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లోనే మనము, మొదటి పుస్తకంలోని మొదటి 2 అధ్యాయాల్లోనే మనం ఏం చూస్తున్నాం? వివాహాన్ని గురించి చూస్తూ ఉన్నాం. అలాగే చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో గురించిన ప్రస్తావన చివరి పుస్తకంలో కూడా కనబడుతుంది. అంటే వివాహం గురించిన ప్రస్తావనతోటే మొదలై వివాహం గురించిన ప్రస్తావనతోటే ముగుస్తుంది బైబిల్ గ్రంథం. అంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇంత ప్రాముఖ్యమైన ఈ వివాహ వ్యవస్థను గురించి, కుటుంబాన్ని గురించి తెలుసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి దాన్ని నేర్చుకోవాలి? సినిమాలు, సీరియళ్ళు చూసి నేర్చుకుందామా? వివాహం ఏంటి, ఎలా ఉండాలి అనే విషయాలు సినిమాలు, సీరియళ్ళు చూసి నేర్చుకుందామా? సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు చదివి నేర్చుకుందామా? లేదా మన సంస్కృతి నుంచి నేర్చుకుందామా? మన చుట్టూ ఆల్రెడీ ఒక కల్చర్ ఉంటుంది కదా, సంస్కృతి, అందులో నుంచి నేర్చుకుందామా? చాలా విచారకరమైన విషయం ఇది. చాలామంది యవనస్తులతో, క్రైస్తవులైన వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారికి వివాహం గురించి అసలు వాక్యానుసారమైన అవగాహనే ఉన్నట్లు అనిపించదు చాలాసార్లు. అంటే వాక్యం చెప్తున్న దానికి పెళ్లి గురించి, వివాహం గురించి వారికి ఉన్న ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది.
ఎందుకు? ఎక్కడెక్కడో ఏదేదో వింటున్నారు, ఇంకేదో చూస్తున్నారు. ఆ వింటున్న దాన్ని, చూస్తున్న దాన్ని బట్టి ఇంకేవో వాక్య విరుద్ధమైన, వాక్య భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు వాళ్ళలో ఏర్పడుతున్నాయి. వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్నారనుకోవద్దు, మన గురించే. క్రైస్తవులమైన మనం ఎక్కడికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెంత, ఆయన పాదాల చెంత కూర్చొని మనము దీని గురించి నేర్చుకోవాలి. అసలు వివాహాన్ని ఎవరు తయారు చేశారో, వివాహ వ్యవస్థను ఎవరు స్థాపించారో, దాన్ని ఎవరు మొదలు పెట్టారో, ఆ ఆలోచన అసలు మొట్టమొదటిసారిగా ఎవరికైతే వచ్చిందో, ఎవరు దాన్ని స్థాపించారో ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుని దగ్గరికే వచ్చి నేర్చుకోవాలి. ఈ సెషన్లో మనము ఒక 4 విషయాలు చూడబోతున్నాం. 4 విషయాలు, వివాహానికి సంబంధించి ఒక 4 విషయాలు. వివాహాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు, వై, తర్వాత ఎప్పుడు వివాహం చేసుకోవాలి, వెన్ అనే దాని గురించి చూస్తాం. తర్వాత ఎలా చేసుకోవాలి, హౌ, ఎలా వివాహం చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. వీటన్నింటికి ముందుగా అసలు వాట్ అంటే ఏంటి, వివాహం అంటే ఏంటో చెప్పి ప్రారంభిస్తాను. ఈ 4 విషయాలను గురించి మనము చూడబోతున్నాం. తరువాతి సెషన్లో హూమ్ అంటే ఎవరిని వివాహం చేసుకోవాలి అనేది తర్వాత సెషన్లో బిబు గారు చెప్పబోతున్నారు. దేవుని చిత్తానుసారముగా ఎవరిని వివాహం చేసుకోవాలి అని. ముందుగా వివాహం అంటే ఏంటి, వాట్ ఈజ్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఏంటి మీరు చెప్పండి. పెళ్ళి అని చెప్పొద్దు, పెళ్ళి, షాదీ ఇట్లా కాకుండా డెఫినేషన్ అడుగుతున్నాను. మీకు తెలిసి వివాహం, పెళ్ళి అంటే ఏంటి? ఏదోటి చెప్పండి, మీకు తెలిసింది. ఏది చెప్పినా పర్వాలేదు. అంటే పెళ్ళి గురించి చెప్పండి, ఏది చెప్పినా పర్వాలేదు. వివాహం అంటే ఏంటి అంటే మొత్తం మీరు ఒక సెంటెన్స్ అంతా డెఫినేషన్ కన్స్ట్రక్ట్ చేయలేకపోవచ్చు. అందులో ఏముంటుంది అసలు? ఏదో ఒకటి చెప్తే ఏదో ఒక కొన్ని ఆస్పెక్ట్స్ కలుస్తుంటాయి కాబట్టి మనం కలిసి కడదాం నిర్వచనాన్ని. చెప్పలేదు, తెలీదా మీకు? తెలుసా తెలీదా? తెలిస్తే ఏదో ఒకటి చెప్పండి. అందరూ మంచి స్మైల్ ఇస్తున్నారు, చాలా బాగుంది. పెళ్ళంటే తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి మరి. వివాహము ఒక పురుషుడు ఒక స్త్రీ జీవితాంతం మట్టుకు ఏక శరీరముగా జతపరచబడి ఉన్నట్లు దేవుడే స్థాపించిన ఒక నిబంధన సంబంధము, ఏ కవెనెంట్ రిలేషన్షిప్. కానీ చాలా ఉన్నాయి కదా, చాలా విషయాలు ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీ ఎప్పటి వరకు? జీవితాంతం మట్టుకు ఏక శరీరముగా జతపరచబడి ఉన్నట్లు దేవుడే స్థాపించిన ఒక నిబంధన సంబంధం, ఏ కవెనెంట్ రిలేషన్షిప్. అది మ్యారేజ్ అంటే. దేవుడు చేసిన మొదటి వివాహం గురించి ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. దాన్ని ఉటంకిస్తూ, దాన్ని కోట్ చేస్తూ యేసుప్రభువారు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం తీసి చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉన్న వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉన్న వచనాలు. 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఎవరు జతపరిచిన వారిని? జతపరిచింది ఎవరు? కొంతమంది అసలు కనీసం నా కోసమైనా పెదాలు కదిలించట్లేదు. ఎవరు జతపరుస్తున్నారు? దేవుడు జతపరుస్తున్నాడు. ప్రతి వివాహంలో జతపరిచే కార్యాన్ని ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. వివాహం ఎక్కడ జరిగినా, ఏ ఇద్దరి మధ్య జరిగినా అక్కడ జతపరిచే కార్యాన్ని ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. అందుకే ఎవ్వరూ వారిని వేరు చేయకూడదు
అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేన్నైతే దేవుడే స్వయంగా స్థాపించి దేవుడే ఘనమైనదిగా ఎంచాడో దాన్ని ఆయన పిల్లలు కూడా ఘనమైనదిగానే ఎంచాలి. కాబట్టి ఆయన పిల్లలముగా మనం కూడా వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి, దాన్ని గౌరవించే వరముగా ఉండాలి. సరే, వివాహం అంటే ఏంటో చూసాం. వాట్ ఈజ్ మ్యారేజ్ అనే దాన్ని నేను నిర్వచించే ప్రయత్నం చేశాను. ఎందుకు వివాహం చేసుకోవాలి, ఇది రెండో ప్రశ్న. ఎందుకు వివాహము చేసుకోవాలి? ఒక 4 కారణాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది, సహచర్యం కోసం దేవుడు వివాహాన్ని రూపొందించాడు. ఫర్ కంపానియన్షిప్, సహచర్యం. దేవుడు సృష్టిని చేసిన 5 రోజులు ఒక మాట చెప్తాడు కదా. ఏం చెప్తాడు? ప్రతిరోజు ఒక కామన్ ఫ్రేజ్ దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టుగా రాయబడింది కదా మొదటి అధ్యాయంలో. మొదటి రోజు అవ్వగానే దేవుడు చెప్తాడు, రెండో రోజు అయిన తర్వాత మళ్ళీ చెప్తాడు, మూడో రోజు అయిన తర్వాత మళ్ళీ చెప్తాడు. సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఈజీగా చెప్పచ్చు. వెరీ గుడ్. ఏమని చెప్తాడు? ఎస్, అది మంచిదని దేవుడు చూసెను అనే మాట ప్రతిరోజు దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు చెప్తూ వచ్చి, చివరి రోజు అంటే 6వ రోజున దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం తీసి చూసి చెప్పండి. 6వ రోజు దేవుడు సృష్టిని చేస్తూ చివరి రోజైన 6వ రోజులో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిదిగా ఉన్నది. ఇట్స్ వెరీ గుడ్. అప్పుడు దాకేమో మంచిది మంచిది అని చెప్తూ సృష్టి అంతటినీ చేసేసిన తర్వాత దేవుడు చాలా మంచిదిగా ఉండెను అని చెప్తున్నాడు. కానీ దేవుడు పురుషుడిని చూసి, అంటే ఆదామును చూసినప్పుడు, అతని పరిస్థితిని చూసినప్పుడు మాత్రం దేవుడు ఒక సమస్యను గుర్తించాడు. ఏంటా సమస్య? నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, నా భాషతో ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా. ఓకే, సమాధానం చెప్పలేకపోయినా పర్వాలేదు, అర్థమవుతుందా లేదా అనేది నాకు. ఎస్. సో ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చూసి దేవుడు ఒక సమస్యను గుర్తిస్తున్నట్లుగా చూస్తున్నాం ఆదామును చూసి. ఏంటి ఆ సమస్య? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు మొట్టమొదటిగా గుర్తించినటువంటి ఈ సమస్య ఏంటి? ఒంటరిగా ఉండడం. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, అది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆదాము తనకు తాను ఏమైనా చేసుకోగలడా ఇప్పుడు దానికి పరిష్కారంగా? ఆదామే ఏదైనా చేయగలడా? ఆదామంతటి ఆదాం ఏది చేయలేడు. కాబట్టి దేవుడే అతని సమస్యకి ఏదైనా పరిష్కారము చూపించాలి. చూపించాడా? చూపించాడు. ఏంటి ఆ పరిష్కారం? దేవుడు హవ్వను చేసి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వారిరువురిని జతపరిచి దేవుడే ఈ సృష్టి ఆరంభంలో మొట్టమొదటి వివాహాన్ని జరిగించాడు. అంటే పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి సహచర్యం కోసం దేవుడు స్త్రీని సృష్టించి వారిరువురిని జతపరచడం ద్వారా వివాహ వ్యవస్థనైనా స్థాపించాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని ఒక సమస్యగా దేవుడు గుర్తించాడని, దానికి పరిష్కారం కూడా చూపించాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ రోజున యవనస్తులు చాలామంది దాన్ని ఒక సమస్యగా అసలు భావించట్లేదు. గుర్తుంచుకోండి, దేవుడు దేన్నైనా మంచిది కాదు అన్నాడంటే అది మంచిది కాదన్నట్లే. కొంతమందికి దేవుని సేవ చేయడం కోసము ఒంటరిగా ఉండే వరం అనుగ్రహించబడుతుంది. సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకొని ఇంకా పెళ్ళి ప్రస్తావన ఇంకా లేకుండా, దాని అవసరమే లేకుండా ఒంటరిగా పరిపూర్ణంగా దేవుని సేవ చేస్తూ ఉండిపోయే వరం ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడే. ఎవరికి? కొంతమందికి మాత్రమే అనుగ్రహిస్తాడు. దాని గురించి కూడా తర్వాత సెషన్లో బిబు గారు చెప్తారు ఎక్కువగా వివరంగా. పెళ్లి కాని యవనస్తులు ఎవరైనా మాకు అట్లాంటి పిలుపు ఉంది అని అంటే మీరు మీ పాస్టర్ గారిని సంప్రదించండి. మీ పిలుపును లేఖనాల వెలుగులో జాగ్రత్తగా నిర్ధారించుకొని జీవితాంతము నమ్మకంగా దేవుని సేవ చేయడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవచ్చు. కానీ సాధారణంగా మనుషులందరి విషయంలో దేవుని ఆలోచన ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు, అది మంచిది కాదు, వారు వివాహం చేసుకోవాలి. అలాగే మనిషి డిజైన్ చేయబడ్డాడు కాబట్టి తోడు లేకపోతే మనిషి బ్రతకలేడు. మనిషికి తోడు అవసరం, సహచర్యం, కంపానియన్షిప్ అవసరం. ఎవరైనా నాకు తోడు అవసరం ఉందని అనిపించట్లేదండి, ఎవరూ లేకుండా కూడా నేను ఒక్కదాన్నే ఉండిపోగలుగుతాను అని అంటుంటే అప్పుడు ఎక్కడో సమస్య ఉంది. అయితే వాళ్ళు డాక్టర్ని కానీ లేదా సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించాలి. ఎందుకంటే మనం డిజైన్ చేయబడిందే అలా డిజైన్ చేయబడ్డాం.
వివాహం దేవుడు అనుగ్రహించే వరం. అది దేవుని మనసులో నుంచి పుట్టిన ఆలోచన వ్యవస్థ. దేవుడే మానవాళి కోసం చేసిన ఏర్పాటు. వివాహంలో భార్యాభర్తలుగా స్త్రీ పురుషులు సహచరులుగా ఉండడం మంచిది, ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు చెప్తుంటే, కాదండి నేను 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నేను ఒంటరిగా ఉంటాను అని అంటున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని ఆలోచనను, దేవుని ఏర్పాటును అగౌరవపరుస్తున్నారు, దేవునితో విభేదిస్తున్నారు, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. వివాహం విషయంలో మీ ఆలోచనలు ఏవైనా తప్పుగా ఉండే వాటిని మార్చుకోవాలని, వాక్యానికి అనుగుణంగా వాటిని సరిచేసుకోవాలని, ఈ సెషన్ అంతటి ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సాధారణంగా మనుషులందరి విషయంలో వివాహం చేసుకోవాలన్నదే దేవుని పిలుపు. కాబట్టి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్న దేవుని మాటను పెడచవిన పెట్టక, పెళ్లి కాని యవనస్తులంతా తప్పక సాధ్యమైనంత త్వరగా వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏంటది? ఇప్పుడు దాకా నేను సహచర్యం కోసం, కంపానియన్షిప్ కోసం, తోడు కోసం అని చెప్తూ వచ్చాను కదా. మరి తోడు కోసం అన్నప్పుడు దేవుడు ఆదాముకు తోడుగా ఇంకొక పురుషుణ్ణి కూడా చేసుండొచ్చు కదా. తోడే కదా కావాలి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంత దూరం ఎందుకు ఆలోచిస్తాం మనం కదా. ఒక పురుషుణ్ణి చేసి ఉండొచ్చు కదా. పురుషుడు కూడా తోడుగా ఉండొచ్చు కదా. వాళ్ళిద్దరే ఉంటారు. వెరీ గుడ్. అది కూడా ఒక మంచి సమాధానం. అప్పుడు వాళ్ళిద్దరే ఉండిపోతారు కదా. ఇంకున్నంతకాలం వాళ్ళిద్దరే ఉండిపోవాలి ఎప్పటికీ. అది కూడా దేవుని ఆలోచన కాదు. ఇంకా ఎందుకు ఒక స్త్రీని నిర్మించాడు దేవుడు? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం ఏముంది అక్కడ? ఇందాక చదివాం కదా. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఏక శరీరం అవ్వడం అంటే ఈ సహచర్యం, ఈ కంపానియన్షిప్, ఈ తోడు అని దేన్నైతే మాట్లాడుకుంటున్నామో ఇందులో ఇమిడి ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, ఏక శరీరం అయ్యేలా అటువంటి సహచారిని, అటువంటి కంపానియన్షిప్, అలాంటి ఒక తోడు, అది ఒక పురుషుని ద్వారా అయ్యేది కాదు, ఒక స్త్రీ ద్వారానే. సో ఏక శరీరం అవ్వడం అంటే ఏంటి మరి? ఈ ఏక శరీరం అవ్వడం కోసమే దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. వేరే ఎవరినో కాదు. కంపానియన్ అంటే కూడా, సహచరులు అంటే కూడా వేరెవరినో కాకుండా ఒక స్త్రీని, ఒక పురుషుని కాదు, ఒక స్త్రీనే ఎందుకు చేశాడు అంటే ఏక శరీరం అవ్వడం కోసం. అంటే ఏక శరీరం అంటే ఒకటంటే ఇంకా వాళ్ళు ఇద్దరుగా ఉండరా? శరీరాలు అతుక్కుపోతాయా? ఏక శరీరం అవ్వడం అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషేతో చెప్పుచున్నాడు కదా. మోషే చెప్పుచున్నాడు కదా. మోషే చెప్తున్నాడు అంటే ఇక్కడ మోషే చెప్తున్నాడు అనే మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి? మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి మోషే చెప్తున్నాడు అని అన్నారనమాట. అలాగే ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తలు రాసిన వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్తలు చెప్తున్నారు అని అంటారు. అలాగే మోషే రాసిన గ్రంథాలను కోట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మోషే చెప్తున్నాడు అని అంటారనమాట. పాత నిబంధనలు ఇట్లాంటి, కొత్త నిబంధనలు కూడా సువార్తలు ఇలాంటి యూసేజ్ మనకు కనిపిస్తుంటుంది. సో మోషే ఏం చెప్పాడు ఇంతకీ? ఇందాక మనం చదివిన ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న విషయాలే చెప్పాడు కదా, ఏక శరీరమై యుందురు. కానీ దాన్ని ఈ కాంటెక్స్ట్లో ఎవరికి అన్వయించి మాట్లాడుతూ ఉన్నారు పౌలు భక్తుడు? వేశ్యతో కలుసుకొనివాడు అంటే అది దేన్ని సూచిస్తుంది? లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది.
దీన్ని దేవుడు ఆమోదించట్లేదు. ఇది వివాహానికి వెలుపల జరుగుతుంది. అయినప్పటికీ ఏక శరీరం అవడం అనే మాటకు అర్థం ఏంటో మనం ఆలోచన చేస్తే అది లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. అంటే ఏ స్త్రీ పురుషుల మధ్య అయితే లైంగిక సంబంధం ఉంటుందో వారిని ఉద్దేశించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? వారు ఏక దేహమై ఉంటారు, ఏక శరీరమై ఉంటారు. అని పౌలు భక్తుడు కొరింథీయులకు చెప్తున్న ఈ మాటలను బట్టి అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరమయ్యుందురు అని అన్నారు, కానీ ఏకాత్మయ్యుందురు, ఏక మనస్సు ఉంటుంది వాళ్ళకి అని చెప్పలేదు. ఎందుకు? అది వేరే ఏ సంబంధాల్లోనైనా సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది. దానికి ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం అనేది అవసరం లేదు కదా. ఇందాక నేను చెప్పినట్టు దేవుడు ఇంకొక పురుషుడిని సృష్టించున్నా సరే వారిద్దరి మధ్య కూడా ఏకభావము, ఏక మనస్సు, ఏకాత్మ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మిగిలిన సంబంధాలన్నింటికీ భిన్నంగా మనిషి యొక్క ఆ అవసరత తీర్చబడే విధంగా ఆ కంపానియన్షిప్, అందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వారు ఏక శరీరం అవ్వటం. అది ఇంకా వేరే ఏ ఇతర సంబంధాల్లోనూ ఉండే అవకాశము లేదు. అది కేవలం భార్యకి భర్తకి మధ్యలో మాత్రమే ఉండేది. కాబట్టి పురుషుడు ఖచ్చితంగా, ఒక పురుషుడు ఒక స్త్రీ అదే వివాహము, అలాంటి ఒక తోడు, అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, అలాంటి ఒక తోడు, అలాంటి ఒక కంపానియన్షిప్, దానికోసమే దేవుడు వివాహాన్ని రీతిన రూపొందించి ఆదాముకి హవ్వని భాగస్వామిగా, సాటి అయిన సహకారిగా దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. సో వివాహంలో స్త్రీ పురుషులు ఏక శరీరులు అవ్వడం ద్వారా తమలో దేవుడు పెట్టిన ఆ లైంగిక వాంఛలు ఏమవుతాయి? తృప్తిపరచబడతాయి అనేది, అది కూడా దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించడంలో ఒకానొక ఉద్దేశం. మనం సీక్వెన్స్లో వెళ్తే రెండవ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఏంటది? దేవుడు మనలో పెట్టిన లైంగిక కోరికలు, వాంఛలు తీర్చబడటం, తృప్తిపరచబడటం. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాము. మూడవ కారణం కూడా నేను చెప్తాను, దాని తర్వాత దాని గురించి, వీటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడదాం. జారత్వం నుంచి తప్పించబడటం కోసం కూడా దేవుడు వివాహాన్ని నియమించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీసి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వములు జరగకుండా ఉండడం కోసం పౌలు భక్తుడే చెప్తున్న పరిష్కారం ఏంటి? సొంత భార్య లేదా సొంత భర్త ఉండాలి. నేటి దినాన ఒక యవనస్తుడు ఎన్ని విధాలుగా శోధించబడాలో అన్ని విధాలుగా శోధించబడటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎటు చూసినా అశ్లీలత, నగ్న చిత్రాలు, ఫోన్లలో అవే, టీవీల్లో అవే, గోడలపైనవే, ఎక్కడ పడితే అక్కడ ఎటు చూసినా యవనస్తులు శోధించబడటానికి, పాపం చేసేలా ప్రేరేపించబడడం కోసము దుష్టుడు అనేక రకాలుగా వారిని శోధించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకుంటే మొత్తానికే శోధనంతటిని జయించేయొచ్చా అంటే కాదు. కానీ వివాహాన్ని చాలా ఆలస్యంగా చేసుకోవడం వల్ల లేదా చేసుకోకుండా ఉండడం వల్ల మాత్రం జారత్వము, బూతు చిత్రాలు చూడటము, హస్తప్రయోగం వంటి పాపాలలో పడిపోయే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. లైంగిక శోధనలు జయించడానికి నేనేం చేయాలి అని చాలామంది యవనస్తులు అడుగుతుంటారు. లైంగిక శోధనలు జయించడానికి ఏం చేయాలి? సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా అనే మాటలు కూడా నేను తర్వాత వివరిస్తాను. లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానంటారు. మళ్ళీ రేపో ఎల్లుండో మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా అనేదాన్ని కూడా వివరంగా చూద్దాం. కానీ శోధన జయించడానికి పెళ్ళెందుకు చేసుకోవాలి? లైంగిక శోధనకు కారణం లైంగిక కోరికలు, వాంఛలు కదా. అయితే వాటిని మనలో పెట్టింది ఎవరు? మనలో ఆ లైంగిక కోరికల్ని, వాంఛల్ని మన లోపల పెట్టింది ఎవరు? మనల్ని అలా డిజైన్ చేసింది ఎవరు? దేవుడే మనల్ని అలా తయారు చేశాడు. ఆయన డిజైన్ చేయడమే అలా చేశాడు. వాటన్నిటిని మనలో పెట్టింది ఆయనే. ఎందుకు దాన్ని అవన్నీ మనలో పెట్టాడు దేవుడు?
ఎందుకు పెట్టాడు? వివాహము కోసమే. వివాహము కోసమే దేవుడు మనల్ని అలాగా డిజైన్ చేశాడు. చాలామంది లైంగిక కోరికలు వాంఛలు ఉండడమే పాపం అనుకుంటారు. అవి ఉండడమే పాపం ఎట్లవుతుంది? అది మీరు ఆరోగ్యంగా ఉన్నారని, చాలా నార్మల్గా ఉన్నారని దానికి సూచన. మీకు ఏ సమస్య లేదు, యు ఆర్ వెరీ హెల్దీ, అంతా బాగున్నారు, మీరు హెల్దీగా ఉన్నారనడానికి అది సూచన అనమాట. అదేగాని లైంగిక కోరికలు ఆలోచనలు ఉండడమే పాపం కాదు. వాటిని మనలో పెట్టింది, మనల్ని అలా డిజైన్ చేసింది దేవుడే అని మొదట అర్థం చేసుకోవాలి. అది చాలా సహజమైన వాంఛ కోరిక. అంటే ఆకలి ఎంత సహజమైనదో, దాహం ఎంత సహజమైనదో, లైంగిక కోరికలు కూడా అంతే సహజమైనవి. అవి దేవుడే మనలో పెట్టాడు కనుక వాటికవే పాపయుక్తమైనవి కావు. సరే, మనకు ఆకలి వేస్తుంది అనుకుందాం. ఏం చేస్తాం మనం? ఏం చేస్తే ఆకలి తీరుతుంది? స్నేహితులతో కూర్చొని చక్కగా కబుర్లు చెప్తూ ఉంటే ఆకలి తీరిపోయిద్దా? బాగా మంచినీళ్ళు తాగితే ఆకలి తీరుతుందా? ఆకలి తీరాలి అంటే ఖచ్చితంగా ఆహారం తీసుకోవటమే ఉన్న మార్గం కదా, వేరే మార్గం లేదు. అలాగే దేవుడు మన శరీరాన్ని కోరికలు కలిగిన శరీరంగా, ఆ విధంగా దేవుడు మనలో అవన్నీ ఆ వాంఛలని పెట్టి ఆ విధంగా ఎందుకు తయారు చేశాడు? ఈ హార్మోన్స్, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవ్వడం, శరీరంలో మార్పులు జరగడం, దేవుడు ఎందుకు మన శరీరాన్ని ఇలా డిజైన్ చేశాడు అంటే వివాహం కోసము. మరి పెళ్లి చేసుకోకుండా, అంటే దీనికోసమే దేవుడు చేసినప్పుడు, దీంట్లోనే అవన్నీ తృప్తిపరచబడతాయి, తీర్చబడతాయి అని చెప్పినప్పుడు, అంటే ఆకలేసే మనిషికి ఆహారం తింటే ఎలా ఆకలి తీర్చబడుతుందో, అలా ఒక యవనస్తుడు పెళ్లి చేసుకోవడం ద్వారానే అవన్నీ తీర్చబడతాయి, తృప్తిపరచబడతాయి అనేది అంత సహజమైన విషయమైనప్పుడు, అది మాత్రం చేయకుండా ఈ లైంగిక శోధనని జయించాలని ప్రయాసపడటం, అన్నం తినకుండా, ఆహారం తినకుండా ఇంకేవేవో చేయడానికి ప్రయత్నించడం వంటిది కాదా? లైంగిక కోరికలు జయించబడటం కాదు, అవి తీర్చబడాలి. వాటి ఉద్దేశం వివాహం. సో వివాహం లోపల ఏం చేయబడాలి? తీర్చబడాలి లేదా తృప్తిపరచబడాలి. దానికోసం దేవుడు చేసిన ఏర్పాటే వివాహము. తగిన వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలి అనేది ఎంత సహజమైన విషయం అంటే, ఆకలి వేస్తే అన్నం తినాలి అంత సహజమైన విషయం అన్నమాట అది. అదే పౌలు హెచ్చరికను జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇప్పుడే కదా మనం చూసాము. అనవసరంగా పెళ్లి చేసుకోవడాన్ని ఆలస్యం చేస్తే అది అనేక పాపాలలో పడిపోవడానికి దారి తీస్తుందని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఈ పోలిక చూడండి ఒకసారి, గమనించండి. నిప్పు కట్టెల పొయ్యిలో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. దాంతో ఏం చేయొచ్చు? మనం పైన ఏమైనా పెట్టి వండుకోవచ్చు. అదే ఇంటి కప్పుకు అంటుకుంటే ప్రమాదకరంగా మారుతుంది కదా. సో నీలో దేవుడు పెట్టిన ఆ రగిలే నిప్పుని సాధ్యమైనంత త్వరగా వివాహం అనే పొయ్యిలో పెట్టడం చాలా మంచిది. లేకపోతే అది ఎక్కడెక్కడో అంటుకొని నిన్ను, నీ పక్కన వాళ్ళని కూడా నాశనం చేస్తుంది. వివాహానికి వెలుపల లైంగికంగా ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా అది పాపము. దేవుడు మనల్ని అలా డిజైన్ చేయడంలో ఉన్న ఉద్దేశం వివాహమే అని అర్థం చేసుకొని సాధ్యమైనంత త్వరగా వివాహము చేసుకోవడం మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీసి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? వివాహము గురించి మాట్లాడుతున్నాడు, అందులో పానుపు నిష్కలంకమైనదిగా ఉండవాలని అంటున్నాడు. తర్వాత వేశ్యాసంగులు వ్యభిచారుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే వివాహము లోపల మాత్రమే పానుపు నిష్కల్మషమైనది, వివాహానికి వెలుపల
దేవుడు అది అపవిత్రమైనదిగా ఎంచి దాన్ని తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. వేశ్య సంగులకును వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. అంటే లైంగిక కోరికలు తృప్తిపరచుకునే వివాహానికి వ్యతిరేకమైన లేదా వివాహానికి ప్రత్యామ్నాయ విధానాల్లో ఏవైనా చేస్తే అది దేవుని దృష్టికి పాపము. కానీ వివాహం లోపల అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం, అదే కదా ఇందాక మనం చదివాం. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. జీవితకాలం పాటు సంతోషంగా సుఖంగా బ్రతకడం కోసం దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఇది 3వ కారణంగా మనం చూస్తూ వచ్చాం ఇప్పటివరకు, జారత్వం నుంచి తప్పించబడటం కోసం అనేది. యవ్వనంలో వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం ఆ వివాహంలో ఉండే సంతోషాన్ని, మాధుర్యాన్ని అనుభవించగలుగుతారు. దాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది, అభినందిస్తుంది. అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం నుంచి ఉన్న మాటల్లో, నీ ఊట దీవెన నందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము అన్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే 30-35 వచనాలు కూడా నేను ఇంకా యవనస్తుని అనుకుంటూ వివాహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అట్లా కాదు, మీరు అనుకోవడం గురించి, మీరు అనుకునే దాని గురించి కాదు. యవ్వన కాలం ముందు అంటే నిజంగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని మీ జీవిత భాగస్వామి యందు సంతోషించమని అట్లాంటి దాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది, సమర్థిస్తుంది. ఇక 4వ కారణం, ఇప్పటిదాకా మనం 3 కారణాలు చూస్తూ వచ్చాం ఎందుకు వివాహం చేసుకోవాలని దానికి. మొదటిది సహచర్యం, రెండవది వివాహంలో ఉండే ఆ లైంగిక సుఖాన్ని మనము పొందడం కోసం, మన లైంగిక కోరికలు తృప్తిపరచబడడం కోసం. మూడవది అంటే ఏక శరీరులు అవ్వడం ద్వారా. మూడవది లైంగిక అపవిత్రత నుంచి, జారత్వముల నుంచి, అటువంటి పాపముల నుంచి మనం తప్పించబడటం కోసం. ఇక 4వ కారణము ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది, క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకమైనది. ఏంటంటే క్రైస్తవ వివాహము సువార్తను ప్రదర్శిస్తుంది, క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనాల్లో, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అన్నాడు. వివాహం కేవలం వ్యక్తిగత సంతోషం గురించి కాదు, అది క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ప్రతి క్రైస్తవ వివాహము ఒక సువార్త సందేశంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు భర్త భార్యను ప్రేమించినప్పుడు, సంఘం క్రీస్తుకు ఎలా లోబడుతుందో అలా భార్య తన సొంత భర్తకు లోబడినప్పుడు ఆ క్రైస్తవ కుటుంబము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత ఎక్కువగా భార్యాభర్తలుగా మీరు మీ వివాహము ద్వారా ఈ లోకములో క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉండొచ్చు. సంఘ చరిత్రను మీరు పరిశీలిస్తే చాలామంది భక్తులు చాలా యవ్వన ప్రాయంలోనే పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలుగా ఎన్నో దశాబ్దాల పాటు క్రీస్తుకి ఆయన సంఘానికి సేవ చేశారు. వాళ్ళు చాలా కాలం పాటు ఈ లోకం ఎదుట సువార్తను ప్రకటించడంతో పాటు సువార్తను జీవించగలిగారు. ఇవి ఈ 4 కారణాలను బట్టి సాధ్యమైనంత త్వరగా వివాహాలు చేసుకోవడము వాక్యానుసారమైనది, అది మంచిది అని మనము అర్థం చేసుకోవాలి. ఏంటంటే అది మొదటిది సహచర్యం కోసం, రెండవది లైంగిక కోరికలు తృప్తిపరచబడడం కోసం, ఏక శరీరులు అవ్వడం ద్వారా ఆ వాంఛలు దేని కొరకు ఉద్దేశించబడ్డాయో అవి ఏక శరీరులు అవ్వడం ద్వారా తృప్తిపరచబడడం కోసం. మూడవది జారత్వం వంటి పాపం నుంచి తప్పించబడడం కోసం. నాలుగవది క్రైస్తవ వివాహము ద్వారా సువార్తను ప్రదర్శిస్తూ క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడం కోసం. ఇది 2వ ప్రశ్న మనం చూసింది, ఎందుకు వివాహము చేసుకోవాలి. ఇక 3వ ప్రశ్న, ఎప్పుడు చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. మామూలుగా ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది? ఊరికే ఏదో ఒక నెంబర్ చెప్పండి. ఏది చెప్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఇందాక లైంగిక అపవిత్రత నుంచి తప్పించబడటం గురించి మనం ఆలోచించాం కదా. తప్పించబడడం, పౌలు భక్తుడు వివాహం చేసుకోవడం అనే దాని గురించి మాట్లాడుతున్నది మనం చూసాం కదా. మరొక వ్యక్తిలో లైంగిక కోరికలు ఎప్పుడు మొదలవుతాయి? చాలా లేత యవ్వన ప్రాయంలోనే మొదలవుతాయి కదా.
ఎందుకు అంత తొందరగా మొదలవుతున్నాయి? ఎందుకంటే తొందరగా పెళ్లి చేసుకోవాలనేది దేవుని ఉద్దేశం కాబట్టి. మన దేశంలో ఒక రూల్ ఉంది కదా, ఏంటది? ఒక చట్టం ఉంది. ఏంటది? అమ్మాయిలు అయితే 18 ఇయర్స్ 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయి అయితే 21 ఇయర్స్ 21 సంవత్సరాలు నిండాలి. కాబట్టి మనం అప్పటి నుంచి కనీసం ఒక 2-3 సంవత్సరాల్లో పెళ్లి చేసేసుకునే విధంగా ముందుగానే ప్లాన్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా పలానా వయస్సుకి అని చెప్పడం కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకు? అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు. అందుకే నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే, వెంటనే పెళ్లి చేసేసుకోండి అని చెప్పట్లేదు, సాధ్యమైనంత త్వరగా చేసుకోండి అని చెప్తున్నాను. దాంట్లో వేరే వేరే విషయాలు కూడా ఇంకా ఉన్నాయి చాలా. చేసుకోవాలి అని అనిపించిన వెంటనే చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తాను నేను. ఒకటి, పెళ్లి చేసుకోవాలనే మనస్సు వయస్సు మాత్రమే ఉంటే సరిపోదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎదిగిన వారై ఉండాలి. అంటే కుటుంబంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక కుటుంబం అవుతారు కదా. సో కుటుంబంలోని వేరువేరు బాధ్యతలను నిర్వర్తించగలిగే పరిపక్వత కలిగిన వారై ఉండాలి. అదే 25 సంవత్సరాలు దాటిన అమ్మాయి కానీ 30 సంవత్సరాలు దాటిన అబ్బాయి కానీ నేను ఇంకా ఎదగాలండి, ఇంకా సిద్ధపడుతూ ఉన్నానండి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎదగాలండి, నేను ఇంకా సిద్ధపడాలండి అంటే వాళ్ళది ఏదో సాకుగా చెప్తున్నారే, సరైన కారణం కాదు. ఎందుకు? అంత వయసు వచ్చిందంటే వారి వయసు ప్రకారం చూస్తే వారు అప్పటికే ఎదిగి ఉండాలి కదా. ఇంకా ఎదగలేదంటే మరి సమస్య ఏమైనా ఉందేమో చూసుకోవాలి మళ్ళీ. అలాగని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందకుండా వివాహ జీవితంలోకి ప్రవేశించడం కూడా మంచిది కాదు. రెండవది, ఒక 21 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, అప్పుడే డిగ్రీ పూర్తయిపోయింది అనుకుందాం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అనుకుందాం. మంచి ఆలోచనేనా? మంచి ఆలోచనే. కానీ ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకొని భార్యను ఎలా పోషిస్తాడు? కాబట్టి అతను ఏం చేయాలి? ముందు నుండే అందుకు తగిన విధంగా సిద్ధపడాలి, ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవడం అనే దాని గురించి ఆలోచించడం, నా వ్యక్తిగత విషయం చెప్తున్నాను. నేను ఎప్పుడు మొదలుపెట్టాను తెలుసా? పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనే దాని గురించి ఆలోచించడం. ఆలోచనలో ఎప్పుడు మొదలైంది? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 16 సంవత్సరాలప్పుడు మొదలైంది. ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన, ప్లానింగ్. అప్పుడు నా ప్లాన్ ఎట్లా ఉండిందంటే, ఇంటర్ అయిపోగానే డిగ్రీ చేయాలి, డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించిన వెంటనే పెళ్లి చేసుకోవాలి. నేను డిగ్రీ చదవడం మొదలుపెట్టినప్పటి నుంచే ఈ విషయాన్ని మా అమ్మ వాళ్ళతోటి ఇంట్లో కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకు? మన సంస్కృతిలో 22-23 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలనేది నా టార్గెట్. అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అని నేను చెప్తే ఈ రోజుల్లో అదో పెద్ద విడ్డూరమైన విషయంలాగా చూస్తారనమాట. అందుకని నాకు 19-20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే, 19-20 ఏజ్ ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తూ, నేను 22-23 అప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను, 22-23 సంవత్సరాలకి చేసుకోవాలనుకుంటున్నానని ఇంట్లో చెప్తూ వచ్చారనమాట. వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వడం కోసం. 21 సంవత్సరాలకి డిగ్రీ అయిపోయింది. అప్పటికే నేను పరిచర్యకు సమర్పించుకున్నాను కాబట్టి బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. అప్పటికి 23 సంవత్సరాలు వచ్చేసాయి. 23 ఉన్నప్పుడు సంబంధాలు చూడమని చెప్పాను. 24లో బిబ్బు గారి ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. నిజామాబాద్ అనే ప్రాంతానికి, అది మా సొంతూరు, అక్కడికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటూ ఒక ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయ్యి ప్యారల్గా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి కూడా అప్లై చేసి అది కూడా చేసి ఒక 2 ఇయర్స్ పాటు కొంతకాలానికి ప్రార్థనాపూర్వకంగా, ఇది కూడా ఇంకొకటి, ఒక పక్క పెళ్లి చేసేసుకున్నాను, ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను స్కూల్లో, కాలేజీలో అప్లై చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తున్నాను. ఇంకో పక్క నేను నా భార్య కలిసి అక్కడ స్థానికంగా ఒక సంఘం, ఒక చర్చ్ ప్లాన్ చేయడం గురించి ఆలోచన చేసి ఒక 1 ఇయర్ తర్వాత అక్కడ ఒక చర్చ్ ప్లాన్ చేశామన్నమాట. ఇదంతా 24లో ప్రారంభమైంది. ఆలోచన ఎప్పుడు మొదలైంది? 16లో ఉన్నప్పుడు ప్రారంభమైంది ప్లానింగ్. ఇప్పుడున్న వాళ్ళని ఎవరిని కదిలించినా సరే, ఇప్పుడంటే నాతోటి వాళ్ళే ఇంకా చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరినీ ఎవరిని కదిలించినా వాళ్ళ ప్లానింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే 25,
26 అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి. అప్పుడు దాకా అసలు పెళ్లి గురించిన ఆలోచనే అక్కర్లేదన్నట్టు, దాని గురించి ఏ ప్లానింగ్ లేకుండా ఉంటున్నారనమాట. ఎందుకు? ముందు మనం చేయాల్సినవి చాలా ఏవేవో ఉన్నాయి, అవన్నీ చేసేసిన తర్వాత అప్పుడెప్పుడో, అది ఎప్పుడో సంగతి కదా, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు. కాబట్టి అది అవ్వకుండా అలా వెళ్తూనే ఉంది, ఇంకా వెనక్కి. చాలా ముందు నుంచే సిద్ధపడాలి, ప్లాన్ చేసుకోవాలి. ఒక 21 సంవత్సరాల అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే అది చాలా మంచి విషయం. అప్పటికి డిగ్రీ పూర్తయిపోతుంది, ఇంకేమైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చు, మంచిది. ఉద్యోగం చేయాలనుకుంటే చేయొచ్చు, అది మంచిది. లేదు పెళ్లి చేసుకుంటానంటే కూడా మంచిదే. పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళు, రాసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏదో పెద్ద కారణాలుగా చెప్తారు. పెళ్ళైన తర్వాత ఐఏఎస్ రాసి పాస్ అయిన వాళ్ళు, కలెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రధానులైన వాళ్ళు ఉన్నారు, ఎన్నో సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు జీవితంలో ఏం సాధించాలని అన్నిటికీ పెళ్ళే అడ్డం అన్నట్టు, అన్నీ సాధించాకే పెళ్లి చేసుకుంటామన్నట్టు మాట్లాడితే ఇక అట్లాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినట్టే. అమ్మాయి కానీ అబ్బాయి కానీ 16 సంవత్సరాల వయసు లేదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్పటి నుంచే ఆ వయస్సు నుంచే వివాహం కోసము మెంటలీ స్పిరిచువలీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. వివాహం అంటే ఏంటి, కుటుంబంలో స్త్రీ పురుషుల బాధ్యతలు ఏంటి, వాళ్ళ పాత్రలు ఏంటి మొదలైన విషయాలు నేర్చుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉండాలి. అలా మీలో కొందరినైనా సిద్ధపరిచే కోణంలో ఈ సెషన్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ప్రతి స్థానిక సంఘం ఇలాగే బాధ్యతాయుతంగా యవనస్తులను వివాహం కోసం సిద్ధపరచాలి. ఆ బాధ్యత సంఘం కంటే ఎక్కువగా తల్లిదండ్రులపైన ఉంది. సో పిల్లలు కెరియర్ పరంగా ఇంకా స్థిరపడకుండానే, దీనివల్ల ఏం జరుగుతుంది, 30 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏం జరుగుతుంది, పిల్లలు ఇంకా స్థిరపడకుండానే, కనీసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలుగా స్థిరపడకుండానే మనం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సరే అవన్నీ అంటే వాళ్ళు ఎలాగోలా కింద మీద పడి తిప్పలు పడి చూసుకుంటారు అనుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఎంత ఎక్కువ కాలం మనం వారితో వారి పిల్లలతో ఉండగలిగితే వాళ్లకు సువార్త ప్రకటించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మన తర్వాతి తరాలను సువార్త చేత, వాక్యపు విలువల చేత, క్రైస్తవ విలువల చేత వారిని ప్రభావితం చేయగలిగే
దేవుని మార్గంలో నడిపించగలిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. బాగా ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల మన తర్వాతి తరం వారికి ఎక్కువగా సువార్త చెప్పి పరిచర్య చేసే అవకాశము ఉండకపోవచ్చు. చాలామంది లేట్గా పెళ్లి చేసుకోవడం కోసం చెప్పే కారణాలు ఏంటి? ఒక కారణం ఈజీగా చెప్పచ్చు మీరు. ఏంటది? సెటిల్ అవ్వడం. తల్లిదండ్రులు చెప్తుంటారు చాలాసార్లు. పిల్లలకు చేసుకోవాలన్నా తల్లిదండ్రులు చెప్పి ఆపుతూ ఉంటారనమాట ఈ కారణం. కొన్నిసార్లు పిల్లలే చెప్తుంటారు కూడా, యవనస్తులు కూడా చాలామంది చెప్తుంటారు. ఏంటది? ఇంకా సెటిల్ అవ్వలేదు బ్రదర్. ఈ సెటిల్ అవ్వటం ఏంటో అసలు అర్థమే కాదు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. వీలైతే విదేశాల్లో లేదా సంవత్సరానికి కనీసం ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉండాలి. అప్పటి వరకు స్థిరపడినట్లే. ఇక ఏమన్నా పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? లేదన్నా, కెరియర్లో ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే లైఫ్ ఇంకా చాలా బాగుంటుందని ఇంకొంతకాలం ఆగి వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్తుంటారు అమ్మాయిలు. ఆడపిల్లలు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు ఇలాంటి అనవసరమైన ఆశలు, లక్ష్యాలు పెట్టుకొని ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. ఇంకొంతమంది ప్రభుత్వోద్యోగం కావాలని, గవర్నమెంట్ జాబ్ కావాలి. అయితే సెంట్రల్ అయినా పర్లేదు, స్టేట్ అయినా పర్లేదు, మాకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే స్థిరపడినట్టు. ఎలా వస్తుందండి అందరికి గవర్నమెంట్ జాబ్? ఉన్నాయా అన్న ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు కొన్ని, అప్లై చేసేవాళ్ళు లక్షల్లో. అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పోటీ చాలా చాలా ఎక్కువగా ఉంది. అది రావడం అంత తేలిక కాదు. నేను ప్రయత్నించొద్దని చెప్పట్లేదు. కొంతకాలం ప్రయత్నం చేయొచ్చు, కొంతకాలం ప్రయత్నించవచ్చు. కానీ మీరు నాకు ఇక్కడ పరిస్థితి లేదు. కానీ మీరు హైదరాబాద్ ఓయూ క్యాంపస్ దగ్గరలో ఉన్న ఆ పక్కనే ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీకి వెళ్ళి చూడండి. రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తిరిగే యవనస్తులను ఒకసారి గమనించండి. అందరూ 30 సంవత్సరాలు దగ్గర పడుతున్న వాళ్ళు లేదా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయి ఉంటారు. ఎందుకు? అసలు గవర్నమెంట్ జాబ్ రావడమే జీవిత లక్ష్యం. అది వస్తేనే సెటిల్ అయినట్టు. అది తప్ప ఇంకా వేరే పని ఏది లేనట్టు. అది మాత్రమే పని అన్నట్టు. ఇరవై 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా వృద్ధాప్యంలోకి వస్తున్న తల్లిదండ్రులపైన ఆధారపడి దౌర్భాగ్యపు పరిస్థితిలో క్రైస్తవ యవనస్తులు ఉండడానికి వీల్లేదు. తల్లిదండ్రులను మీరు పోషించలేకపోయినా కనీసం మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యమైనా మీకు ఉండాలి. అందుకు తగిన విధంగా మీరు ఏం చేయాలి? ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎంబీబీఎస్ సీట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నాకు అది బాగా తెలిసింది కాబట్టి. ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యింది కోచింగ్. తీసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇప్పుడు అలాగే చేస్తున్నారు. సెకండ్ ఇయర్ అయిపోతుంది, సీట్ రాదు. సీట్ రాలేదంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. నాకు అంత సీన్ లేదు. ఎందుకు? 2 సంవత్సరాలు ప్రయత్నించాం కదా. సో ఇంకంత సినిమా లేదని అర్థం చేసుకోవాలి. లేదు వేరే ఏవో కారణాల వల్ల రాలేదు, కానీ టాలెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకో సంవత్సరం ప్రయత్నించవచ్చు. ఆ ఇంకో సంవత్సరం ప్రయత్నించిన వాళ్ళలో ఎంతమందికి సీట్ వస్తుందంటే 100 మందిలో 10 మందికి 20 మందికి కూడా రాదనమాట సీటు. ఎందుకు? వాళ్ళకి ఆ సామర్థ్యం లేదని వాళ్ళు గుర్తించట్లేదు. ఎలాగైనా కావాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, 3-4 సంవత్సరాలు మళ్ళీ రాశారు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. నేను పెళ్లి చేసుకొని 4-5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ చదువులు ఇప్పుడు పూర్తవుతున్నాయి అన్నమాట. గవర్నమెంట్ జాబ్ కావాలి. ఎప్పటి నుంచి సిద్ధపడాలి? డిగ్రీ అయిపోయిన తర్వాతే సిద్ధపడాలి. ఎందుకు డిగ్రీ అయిపోయిన తర్వాతనే జాబ్ గురించి సిద్ధపాటు మొదలవ్వాలి? నీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎందుకు సిద్ధపడొద్దు? అప్పుడు నీకు 5 సంవత్సరాలు టైం ఉంటుంది కదా. అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి అనే ప్లాన్ నీకు ఉంటే అప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ నుంచే మొదలు పెడతావు సిద్ధపాటు. ఇంకొక కారణం, చాలామంది చెప్పే ఇంకో కారణం ఏంటంటే, ఎంజాయ్మెంట్ అంటే అది పెళ్ళికి ముందే. కాబట్టి లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి,
కాబట్టి అప్పుడే పెళ్లి చేసుకోవద్దు. నేను వింటున్నాను క్రైస్తవ యవనస్తుల దగ్గర నుంచి నేను విన్న కారణం ఇది. అసలు అది కారణమా? అదో కారణమా? తెలియక యవనస్తులు ఇలా ఆలోచిస్తున్నారు. కానీ అసలు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసిన ఒకానొక ఉద్దేశమే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం, నువ్వు సుఖపడడం కోసం. సో సుఖపడగలిగి సంతోషించగలిగే ఈ మార్గాన్ని నువ్వు కాదంటూ ఇంకెక్కడో దీనికి వేరుగా సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్నావు అంటే అది ఎంత బుద్ధి లేని పని. ఒక్కడివే లింగులింగం అనుకుంటే ఎంతకాలం ఇంకా ఊరికి అటు ఇటు తిరుగుతూ ఆ దేశాలు ఈ దేశాలు అవన్నీ కాదు. తెలియక యవనస్తులు ఇలాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సినిమాలు సీరియళ్ళు చూసి పెళ్లి గురించి ఏవేవో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి నేటి యవనస్తుల్లో. మ్యారేజ్ ఈజ్ అన్ ఎండ్ ఫర్ హ్యాపీనెస్ అని అంటారు చాలామంది తలతిక్కలోళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు. ఇదొక తప్పుడు ఆలోచన. మన చుట్టూ మనం చూసే చాలా వివాహాలు ఆనందంగా ఉండకపోవచ్చు, నిజమే, అది ఒప్పుకుంటాను నేను. కానీ క్రైస్తవ కుటుంబంలో ఉండే సంతోషాన్ని మాధుర్యాన్ని రుచి చూసిన వాడిగా నేను చెప్తున్నాను, దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోండి. మీ వివాహము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టుకోండి. మీ వివాహ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అందుకు నేను ఒక్కనే కాదు, ఎంతోమంది భక్తుల సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒక హెచ్చరికతోటి ఈ పాయింట్ నేను కంక్లూడ్ చేస్తాను. సాధ్యమైనంత త్వరగా వివాహం చేసుకోవాలనే లక్ష్యం కలిగి ఉండండి. అలా లేని వారంతా సాతాను వారిని శోధించడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. వివాహమైన వాళ్ళకు పౌలు భక్తుడు చేస్తున్న ఒక హెచ్చరిక విందామా? వివాహం అయిన వాళ్ళకి చేస్తున్న హెచ్చరిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఇది పెళ్ళి అయిన వాళ్ళకు చేస్తున్న హెచ్చరిక. 5వ వచనం ఏమని చెప్తున్నాడు? ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి. సో సాతాను శోధించకూడదంటే ఏం చేయాలంటున్నాడు? తిరిగి కలుసుకోవాలి అని చెప్తున్నాడు కదా. అంటే ప్రార్థన చేయడం కోసం కొంతకాలం దూరంగా ఉన్నా సాతాను చేత శోధించబడడానికి అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలంట? మళ్ళీ తిరిగి కలుసుకోవాలి, తరచుగా కలవాలి, ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. మీ వివాహ పానుపుని సరిగ్గా వినియోగించుకోండి అని చెప్తుంటే, ఏది వివాహం అయిన వాళ్ళకి ఇలా చెప్తుంటే, వివాహం కాని వాళ్ళు లైంగిక కోరికలు కలిగి వివాహం చేసుకోవాలని తెలిసి చేసుకోవాలని ఉండి దాన్ని ఆలస్యం చేస్తున్న వాళ్ళు ఇంకెన్ని రెట్లు ఎక్కువగా సాతాను చేత శోధించబడడానికి అవకాశం ఇస్తున్నారు. మీకు అర్థమైందా? వివాహంలో ఉన్న వాళ్ళనే దూరంగా ఉండొద్దు అంటుంటే చేసుకోకుండా నేను దాంతో పోరాడుతానంటే ఎంతమంది అలా తీర్మానించుకొని వెంటనే 2వ రోజు 3వ రోజు పడిపోయిన వాళ్ళు లేరు? అది మీ అనుభవంలో మీకే బాగా తెలుసు. చాలా కాలంగా పెళ్లి చేసుకోకుండా మీరు ఉండగలుగుతున్నారంటే అయితే మీకు పెళ్ళి అవసరం లేదేమో, ఎందుకంటే ఏదైనా సమస్య ఉండొచ్చు. దానికి డాక్టర్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించాలి. 1. 2, లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ఏవైనా అపవిత్ర కార్యకలాపాల్లో మునిగి ఉండవచ్చు. అటువంటి ప్రత్యామ్నాయాలను దేవుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాపాన్ని ఉపేక్షించాడు. సో పెళ్లి చేసుకోకుండా చాలా కాలంగా అలాగే ఉంటున్నారంటే ఈ 2 కేటగిరీస్లో ఎక్కడున్నారు మీరు అనేది పరిశీలించుకోవాలి. ఈ రెండిట్లో లేకుండా ఎవరు ఉండే అవకాశమే లేదు ఇంకా. అయితే కోరిక లేకుండా ఉండాలి, లేదా వేరే విధంగా వివాహానికి వెలుపల తృప్తిపరచబడుతూ ఉండాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి, తీసి చూస్తారా? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. 14వ వచనం, అది ఎందుకని మీరు అడగగా
యవ్వన కాలముందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యును. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానే నేను దైవాత్మనందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకునే మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను అన్యాయంగా పరిత్యజించడం, విడిచిపెట్టడాన్ని దేవుడు వ్యతిరేకిస్తున్న సందర్భం అనమాట. కానీ యవ్వన కాలమందు పెళ్లి చేసుకున్న నీ భార్య, యవ్వనమున పెళ్లి చేసుకున్న నీ భార్య అని 2 సార్లు చెప్పబడింది ఈ సందర్భంలో. ఒకవేళ అనవసరంగా పెళ్లి విషయంలో ఎవరైనా ఆలస్యం చేస్తుంటే దేవుడు మీకోసం ఉద్దేశించిన సంతోషాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తే అన్ని సంవత్సరాలు నష్టపోతున్నారు మీరు. ఇలా ఆలోచించండి, నేను చెప్పిన విధంగా ఆలోచించండి. ఒక 2 చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే పక్కపక్కనే నాటారు అనుకుందాం. ఏం జరుగుతుంది? అవి పెరుగుతున్న కొద్దీ వాటి వేర్లు ఒకదానితో ఒకటి లోతుగా బలంగా పెనవేసుకుపోతాయి కదా. వేర్లే కాదు, పెరుగుతున్న కొద్దీ కొమ్మలు కూడా ఒకదాని కొమ్మలు ఇంకొక దానిలోకి వెళ్ళిపోయి ఒకదానితో ఒకటి ఎక్కువగా పెనవేసుకుపోతాయి. అదే ఒక 2 పెద్ద చెట్లు తీసుకొచ్చి పక్కపక్కనే పెట్టారు, పక్కపక్కనే నాటారు అనుకుందాం. ముందు మొక్కలు నాటాము, కలిసి ఎదిగాయి. ఇప్పుడేమో చెట్లు నాటుతున్నాం అనుకోండి, వాటి వేర్లు కలుస్తాయా? గాలి తుఫాన్లు వచ్చినప్పుడు చిన్న మొక్కలుగా నాటబడి తర్వాత పెరిగి పెద్దయిన ఆ చెట్లు ఏం చేస్తాయి? ఒక చెట్టుకి ఇంకొక చెట్టు ఆసరాగా ఉండి ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా నిలబడతాయి. ఎందుకు? వాటి వేర్లే ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయినాయి, కొమ్మలు కూడా పెనవేసుకొని ఉన్నాయి. వివాహం విషయంలో కూడా అంతే. సాధ్యమైనంత త్వరగా వివాహం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి మెలిసి జీవితంలో ఎదురయ్యే తుఫానులను ఎదుర్కోవడం మొదలు పెడితే ఇద్దరు కలిసి ఎదుగుతారు, ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు, స్థిరంగా ఎక్కువ అన్యోన్యంగా ఆ సంబంధము ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి యవ్వనస్తులకు నేను చెప్పేది ఏంటంటే, మీ యవ్వనాన్ని వృధాగా పోనీయొద్దు. ఒక మంచి దైవికమైన కుటుంబంగా కట్టబడడం గురించి ఆలోచించాలి. యవనంలో ఉండగానే వివాహాలు చేసుకోండి. నీ యవన కాలపు భార్య యందు, నీ యవన కాలపు భర్త యందు సంతోషించు అని వాక్యం చెప్తూ ఉంది. వివాహం అనేది ఒక భారము కాదు, దేవుడు అనుగ్రహించే భాగ్యము, బహుమానము. వివాహం అనేది సంకెళ్ళు కాదు, సంతోషకరమైన నిబంధన. నా మాటలు వింటున్న మీలో చాలామంది యవనస్తులు మీ యవన ప్రాయంలోనే మీరు దైవికమైన కుటుంబాలుగా కట్టబడాలని, మీ కుటుంబాలు ప్రేమతో, సంతోషంతో, పరిశుద్ధతతో నిండినవై సువార్త గురించి, క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవిగా, దేవుని నామాన్ని మహిమపరిచేవిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. చివరి ప్రశ్న క్లుప్తంగా చెప్పి ముగిస్తాను నేను. ఎలా చేసుకోవాలి? ఎలా అంటే తంతు గురించి, సెరమనీ గురించి చాలా క్లుప్తంగా 3 విషయాలు పెళ్ళి ఎలా చేసుకోవాలి అనే దగ్గర మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. క్రైస్తవ వివాహంలో 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. మొదటిది అంటే అది వివాహము, ఖచ్చితంగా ఇది వివాహము అని స్థిరపరచబడటానికి బైబిల్ గ్రంథము సూచిస్తున్నటువంటి 3 విషయాలు. ఒకటి, ప్రమాణాలు చేసుకోవడం. నిబంధన చేసినటువంటి నీ పెండ్లి భార్య కదా, ఇందాక మలకీ గ్రంథంలో చదివాం కదా. సో కవనెంట్, ప్రమాణము, నిబంధన అనేది మొదటి విషయం. రెండవది, ఇది తంతుకు సంబంధించిన విషయం కాదు, కానీ వివాహం స్థిరపరచబడాలి అని అంటే, అసలు ఏదైనా ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాన్ని వివాహం అనాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన రెండవ విషయం ఏంటంటే సంయోగం, ఏక శరీరం అవ్వడం. లైంగిక సంబంధంలో వారిరువురు ఒకరితో ఒకరు కలుసుకోవడం, ఏక శరీరం అవ్వడం అనేది జరగాలి. అది జరగకపోతే అసలు అది వివాహమే కాదు. ఒకటి ప్రమాణాలు, రెండవది ఏక శరీరం అవ్వడం. ఈ 2 లేనిదే దాన్ని వివాహం అని అనలేము. ఇక మూడవది, క్రైస్తవ వివాహ చట్టం లేదా ఇంకేదైనా స్థానిక వివాహ చట్టం ద్వారా వివాహము చట్టబద్ధం చేయబడాలి. ప్రభుత్వానికి లోబడమని బైబిల్ చెప్తుంది కదా, అధికారులకు లోబడి ఉండవలను, రోమపత్రిక 13:1. సో ఈ 3 ఖచ్చితంగా ఒక వివాహంలో ఉండాలి. ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేస్తే వివాహం. ఇప్పుడు వివాహంలో మిగిలిన చాలా ఉంటాయి. క్రైస్తవ వివాహంలో కూడా, పెళ్లిలో కూడా ఇంకా చాలా వేరే విషయాలు చేస్తారు. ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటో వాక్యంలో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే అని సూచించబడిన విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఖచ్చితంగా ఉండకూడనివేంటి, ఏం ఉండకూడదు అంటే, వివాహ కార్యక్రమము దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో జరిగేది. దేవుడే దానికి సాక్షిగా ఉండబోతున్నాడు కాబట్టి దేవుడికి ఇష్టమైన పద్ధతిలో ఆయన చెప్పిన విధానంలోనే జరగాలి. అలా జరిగే వివాహాలను దేవుడు దీవిస్తాడు, అదే మంచిది.
అంటే దానికి భిన్నంగా ఏం జరిగే అవకాశం ఉంది? విగ్రహారాధనకు సంబంధమైన అన్య మతాలకు సంబంధించిన ఆచారాలన్నింటినీ తీసుకొచ్చి క్రైస్తవ వివాహాల్లో చేస్తూ ఉంటారనమాట. అది చెయ్యకూడదు. ఇప్పుడు దేవుడు చెయ్యొద్దని చెప్పిన పని చేసి దేవుడు నన్ను దీవించాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నా వివాహ జీవితాన్ని ఆశీర్వదించాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? అలా ఎలా ఆశించగలం మనం దేవుడు చెయ్యొద్దని చెప్పిన పని చేస్తూ? చాలాసార్లు పిల్లలు విశ్వాసులు అయ్యుండి కూడా తల్లిదండ్రులు పట్టుబడుతూ ఉంటారు. వాళ్ళు నేను చేసిన వివాహాల్లో ఒక్కసారి కాదు, పదే పదే ఈ ప్రస్తావన వస్తుంటుంది. మళ్ళీ ఒక్కో ఆచారం దగ్గరకు వచ్చి అడుగుతారనమాట, అయ్యగారు ఇదొక్కటైనా చేద్దాం, ఇదొక్కటైనా చేద్దాం. అన్నిటికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే, నిజంగా మీరు మీ పిల్లల జీవితాలు దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే అది నిజంగా క్రైస్తవ పద్ధతిలో దేవుడు ఉద్దేశించిన నియమించిన విధానంలోనే జరగాలని మీరు నిజంగా కోరుకుంటూ ఉంటే, అదే మీ పిల్లల వివాహ జీవితానికి మంచిది అని మీరు నిజంగా భావిస్తూ ఉంటే ఇలాంటివి చేయకపోవడమే మంచిది. ఎందుకు? దేవుడు చేయొద్దని చెప్పింది చేస్తూ మళ్ళీ దేవుడు దీవించాలని ఎలా ఆశించడం? సో ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా చేసిన దాని గురించి పశ్చాత్తాపడాలి, దాన్ని ఒప్పుకోవాలి. తన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్న వారిని ఖచ్చితంగా దేవుడు తన పిల్లల్ని క్షమించి వారి వివాహ జీవితాలను ఆశీర్వదించే దేవుడు కనుక వాళ్ళేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇటువంటి వాటిని ఏ రకంగానూ అనుమతించకూడదు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. నేరుగా ఉన్న ఆజ్ఞ, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఏది చేయకూడదు. సంపూర్ణంగా క్రైస్తవ పద్ధతిలోనే వివాహం జరగాలి. దేవుని భయం ఉన్న అమ్మాయి అబ్బాయి లేదా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఇలాంటి ఆలోచనే కలిగి ఉండాలి. తద్వారా దేవుని మహింపరచాలి, దేవుని చేత దీవించబడాలని కోరుకోవాలి. క్రైస్తవ వివాహ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఏం ఉండకూడదో అన్యమత ఆచారాల గురించి, విగ్రహ సంబంధమైన ఆచారాలు ఉండకూడదని చెప్తున్నాను కదా. ఉదాహరణకి పెళ్ళికి ముహూర్తాలు చూస్తుంటారు కదా, అది మనకు సంబంధించిందా? మనకు సంబంధించి వారం దేవుడు ఎన్ని రోజులు చేశాడు? వారంలో 7 రోజులు. 7 రోజులని దేవుడు ఏమని చెప్పాడు? అది మంచిది 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 అని చెప్పాడు. మరి మనం పలానా రోజే మంచిదని చెప్తున్నాం అనుకోండి, ముహూర్తం చూసుకొని, మిగిలిన రోజులు చెడ్డమని చెప్తున్నాం. ఎవరు చెప్పారు మిగిలిన రోజులు చెడ్డవి, ఆ రోజే మంచిదని? అది బైబిల్ సంబంధమైన ఆలోచన? అసలు క్రైస్తవ్యానికి దానికి ఏంటి సంబంధం? పసుపు నీళ్ళతో స్నానాలు చేయడం, నలుగు పెట్టడం, దీనికి హిందువులు లేదా ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా చెప్పని కారణాలు మన వాళ్ళు చెప్తుంటారు. ఏంటది? అది యాంటీసెప్టిక్ అని. మరి రోజు రాసుకోవచ్చు కదా యాంటీసెప్టిక్ అయితే. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కాలికి మెటల్ పెట్టుకోవడం ఉంటుంది, అక్కడ ఏదో నరం ఉంటుందట, దాంతో ఏదో అయిపోయిందంట మనకి మొత్తానికి లోపల. అదంతా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ ఆ మెటల్ పెట్టుకునే దగ్గర కాలి వేలు దగ్గర ఏదో నరాలు ఉంటాయంట, దానివల్ల ఏదో అయిపోయిందంట. మరి అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు కదా, మంచిది కదా. మంచిది అన్నప్పుడు అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవాలి. అప్పుడు కాళ్ళకు పట్టీలు, వెండి పట్టీలు పెట్టుకోవాలి, ఏదో మంచి జరుగుతుంది దానివల్ల, ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్, డార్క్ ఎనర్జీ, ఏదో చెత్త చెప్తుంటారు. ఎవరు చెప్పరు? క్రైస్తవులే చెప్తుంటారు ఇట్లాంటివి. ఎక్కడెక్కడి అన్నీ ఏరుకొచ్చి ఎందుకు? వాళ్ళ అన్యమత ఆచారాలని నిలబెట్టుకోవడం కోసం, వాటిని వెనకేసుకొచ్చి దాన్ని చేయడం కోసం. తోరణాలు కట్టడం, పందిరేయడం పెద్ద గొడవ అసలు మా దగ్గర అయితే. పందిరి వేయాల్సిందే, ఎందుకు? ఆక్సిజన్ వచ్చింది. మిగిలిన రోజులంతా ఎట్లా వచ్చింది ఆక్సిజన్? మరి చెట్టుకున్న ఆకులు కొమ్మలన్నీ విరిచేసి మరీ వచ్చి కడితేనే ఆక్సిజన్ వచ్చిద్దా? ఇది ఎక్కడ సైన్స్ అసలు? కొమ్మలు విరిచిన తర్వాత ఆక్సిజన్ వచ్చిద్దా? తాలిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టుకోవడం, అక్షింతలు వేయడం, పువ్వులు వేయడం. అక్షింతలు వేయకూడదండి. మనము నిజంగా దీవించే అర్హత, యోగ్యత దేవుడికి తప్ప ఎవ్వరికి లేదు. మనం అందరం కేవలం ప్రార్థించగలం అంతే. దేవా వీరిని దీవించు అని ప్రార్థించగలం అంతే. దీవించే అర్హత, యోగ్యత దేవునికి తప్ప ఇంకెవరికి లేదు. ఆ ఆధిక్యత దేవుడు తనకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు, అది ఆయనకు మాత్రమే చెందింది. అయ్యగారు మరి అక్షంతలు వద్దంటున్నారు కానీ పూలు వేద్దాం అయ్యగారు కనీసం. నేనేం చెప్తున్నాను?
వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇటువంటివి క్రైస్తవ్యానికి క్రీస్తుకి ఏ సంబంధము లేని అన్య మత ఆచారాలు, వీటన్నింటినీ అభ్యసించొద్దు అని దేవుడు చెప్పినప్పుడు అవన్నీ చేస్తూ దేవుడు మా వివాహ జీవితాన్ని ఆశీర్వదించాలి, దీవించేసేయాలని ఆశించడము సరైనది కాదు. ఇంతవరకు మనం చూసిన విషయాలు ఒకసారి నేను సమ్మరైజ్ చేసి నేను ముగిస్తాను. ముందుగా మనం ఏం చూసామంటే వివాహం అంటే ఏంటో దాని నిర్వచనం చూసాం. తర్వాత దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను స్థాపించాడు అనడానికి ఒక 4 కారణాలు మనం చూస్తూ వచ్చాం. తర్వాత వివాహం ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోకుండా ఉంటున్న వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటో చూసాం. చివరిగా వివాహము ఎలా చేసుకోవాలి, అందులో ఏం ఉండాలి, ఖచ్చితంగా ఏం ఉండకూడదు అనే కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. వీటికి అనుగుణంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ నియమాలకు అనుగుణంగా ఎవరైతే వివాహం చేసుకోవాలని, తర్వాత తమ వివాహ బంధాన్ని కట్టుకోవాలని ఆశిస్తారో వాళ్ళందరి ఆలోచనలు, ఆశలను దేవుడు ఫలింపజేసి ఆ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.